బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్ రీమిక్సెస్. ఇప్పుడైతే మేము మహిత్ రీమిక్సెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ పెళ్లి సిరీస్. అంటే మేము లాస్ట్ టైం చేసినాం కానీ అంతా మాకు ఫీవర్ వచ్చింది, మొత్తం అసలు ఏం చేయలేం గైస్. అండ్ రికార్డ్ చేసినాం మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, హాఫ్ రికార్డ్ చేసిన కదరా. అంత బస్ దగ్గర కూడా హాఫ్ రికార్డ్ చేసినాం, అదంతా దొబ్బింది గైస్. అవి క్లిప్స్ కూడా లేవు ఇప్పుడు. అండ్ అని ఇప్పుడు మీకైతే ఒకటి ఏమంటారు, ఇప్పుడు పెళ్లి బ్లాగ్స్ వస్తున్నాయి అంటే అది కూడా ఫ్లాప్ అయితే హిట్ అయితే చూడాలి. ఇంకా మీకు బ్లాగ్స్ ఎడిట్ పెడతా, లేకపోతే మీకు ఎడిట్ చేసి పెడతా అనమాట. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎడిట్ చేసి పెడతా, అట్లనే పెడతా, లేకపోతే ఎడిట్ చేయకుండా పెడతా. లేట్ అవుతుంది అట్లా. ఎందుకంటే మీరు ఒక వీడియో చూసినట్టయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది మాకు. అదే ఒక లైట్ వల్ల మేము టేబుల్ మొత్తం ఇరిగిపోయింది కంప్యూటర్ సెటప్, అందుకని చెప్పి కొంచెం లేట్ అవుతుంది. అండ్ పెళ్ళి ఎప్పుడు ఉంది ఏమో మా మమ్మీ కడవాల, ఎంగేజ్మెంట్కి అయితే మా మమ్మీ ఒకటే వెళ్ళొస్తుంది. సో అప్పుడైతే ఇంట్లో వ్లాగ్స్ అయితే చేసేస్తాం అనమాట. కానీ పెళ్లి వ్లాగ్ మాత్రం అదిరిపోతుంది, పక్కా చూడండి. కానీ ఫ్లాప్ అయితే హిట్ అయితే తెలియదు. మీకు ఎప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినా జ్వరం తప్ప ఇంకేది రాదు. అంటే ఇక్కడ ఏమంటారు అంటే మా ఊళ్ళో ఎక్కువ ఫంక్షన్స్ ఉండవు, జస్ట్ ఏమంటారు హల్లు ఒకటి ఉంటుంది. దాన్ని కూడా మా ఊర్లో రేర్ అంటే రేర్గా చేస్తారు, అసలు ఎవరు చేసుకోరు. మా బాబాయ్ పెళ్ళికే చేసింది అంతే. మా బాబాయ్ పెళ్ళికి అట్లా చేసిరు కానీ అప్పుడు మాకు బాగా ఫీవర్ వచ్చిండే. మా అన్నకి ఫీవర్ వచ్చి సఫర్ అవుతుండే, అంత పెద్ద కథ. మొత్తం దగ్గు జలుబు దారుణంగా ఉంటుండే పరిస్థితి ఫుల్ గైస్. ఆ రోజైతే మా పెళ్లి రోజు అది మహీత్ వ్లాగ్ చూసినప్పుడు అక్కడ పెళ్లిలో గొడవ రికార్డ్ అయింది. అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫోన్ చేసి డిలీట్ చేయి అన్నారు, కానీ ఛానలే డిలీట్ చేసిన. అంటే డిలీట్ చేయలే కానీ అది ఎన్నో ఉంది ఆ ఛానల్. అస్సలు అంటే ఒకటే వ్లాగ్ గైస్, మా అన్న బర్త్డే రోజు మాత్రమే వచ్చింది అది. సో ఈ వ్లాగ్స్ ఎందుకు చేస్తున్నామంటే మాకు రీచ్ రావాలి కదా, మా ఛానల్కి 55 సబ్స్క్రైబర్స్. కానీ ఏంది గైస్, మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 100Kకి దగ్గరలో ఉంటాం, అంటే ఇంకా దగ్గర కాలేదు కానీ 55. మా గోల్ అయితే 1K సబ్స్క్రైబర్స్. మాకు 100 సబ్స్క్రైబర్స్ చాలు. 100 సబ్స్క్రైబర్స్ చాలు. ఒక 500 ఉన్నాం మస్తు. 1K అయితే చాలు, అదే మాకు 100 అయినా చాలు గైస్. కాబట్టి సో మీకైతే వ్లాగ్స్ రాబోతున్నాయి. నేను ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలా, మేము 1 సబ్స్క్రైబర్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరు ఏం చేస్తున్నారు మరి, సబ్స్క్రైబ్ మీరు వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. 2.2K వ్యూస్ వచ్చినాయి. అలా ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోరు? 5 మెంబర్స్, జస్ట్ 5 మెంబర్స్. మేము 1 మెంబర్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 55 దాకా వచ్చినాం. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి గైస్. అసలు నా ముఖం చూస్తే ఎడిట్ చేసేలాగా ఉన్నాడు కానీ నేను ఎడిట్ చేస్తాను, అవి అంతా నా ఓన్ వీడియోస్ చేస్తాను నేను. కాబట్టి గైస్ మా అన్ననే చేస్తాడు అది ఎవరు గ్రీన్ స్క్రీన్ అని ఉంటే మీరు చూడండి, అస్సలు గ్రీన్ స్క్రీన్ ఉండదు. మా అన్ననే కలెక్ట్ చేసి వేరే క్లిప్స్ తీసుకుంటే అలా వాటర్ మార్క్ ఉంటుంది కానీ వాటిని రిమూవ్ చేసి చేస్తా అంతే, కానీ నేనేం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోను అంతే. సో అందరికి బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు, కానీ సబ్స్క్రైబ్ లైక్ మాత్రం పక్కా చేయండి. బాయ్.